మ్యాచ్ జరగబోతోంది. గాభా స్టేడియంలో ఈ మ్యాచ్ కు వేదిక కాబోతోంది. ఇప్పటికే 5 టీ20ల సిరీస్ లో భారత్ 2-1 తో ఆధిక్యంలో కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ గెలవాలని భారత జట్టు భావిస్తోంది. ఈ సిరీస్ లో గిల్, అభిషేక్ పర్వాలేదు అనిపిస్తుండగా తిలక్ వర్మ, కెప్టెన్ సూర్య ఫామ్ లో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. శివం దూబే కూడా స్థాయికి తగ్గట్లు ఆడకపోవడం ఇక్కడ గమనార్హం. ఈ మ్యాచ్ కీలకం కాబోతున్న నేపథ్యంలో వీరంతా కూడా రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. 2 మ్యాచ్ల్లో చోటు దక్కించుకున్న జితేష్ శర్మ పెద్దగా ప్రభావం చూపించడం లేదు. ఇక బౌలింగ్ లో భారత జట్టు పటిష్టంగానే కనిపిస్తోంది. బుమ్రా, హర్షదీప్, అక్షర్ పటేల్, వరుణ్, వాషింగ్టన్ సుందర్లతో దుర్భేద్యంగా ఉంది. వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిపోయిన ఆసీస్ ఈ మ్యాచ్ లో ఎలాగైనా నెగ్గాలని పట్టుదలగా ఉంది. చివరి టీ20లో గెలిచి సిరీస్ ను సమం చేయాలని భావిస్తోంది ఆసీస్. ఆ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ లో మెరుగ్గానే ఉంది. అయితే బ్యాటింగ్ లో ఒక్క మార్చ్ తప్ప మిగతా వారంతా కూడా పెద్దగా రాణించడం లేదు. టీమ్ డేవిడ్ స్థాయికి తగ్గట్టు ఆడటం లేదు. మాక్స్వెల్ దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ మ్యాచ్ లో అయినా వీరు రాణించాలని ఆసీస్ అభిమానులు ఆశిస్తున్నారు. మిషెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, టిమ్ డేవిడ్, ఇక మార్కస్ స్టోయినస్ వంటి విధ్వంసకర బ్యాట్స్మెన్లు రాణిస్తే గనక ఆస్ట్రేలియాను ఓడించడం భారత్కు కష్టమవుతోంది.